ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో పోలింగ్ బూత్ వద్ద నుంచి మేము అభ్యర్థులు మాట్లాడుతున్నాము. ఈరోజు తీర్మార్ మల్లన్నకి మద్దతుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేమందరం ప్రశ్నించే గొంతుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రజలకు సేవ చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి మల్లన్నను బలపరుస్తూ మేమందరం తీర్మార్ మల్లన్నను గెలిపించేందుకు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి వస్తూ ఉన్నాము. ఈరోజు ఈ యొక్క పోలింగ్ చూస్తుంటే మన వద్ద తీర్మార్ మల్లన్నకి అత్యధిక భారీ మెజార్టీ వస్తున్నట్టు కనబడుతుంది. పట్టభద్రులు అందరూ ఎంతో చైతన్యంతో ఇక్కడికి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంకా అనేక మంది ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎంతో చైతన్యంతో ఓటు వేస్తేందుకు వస్తున్నారు. మల్లన్నకు బలపరుస్తూ మల్లన్నను గెలిపిస్తేందుకు ఈరోజు అందరూ ఓటు వేస్తేందుకు ఇక్కడికి వస్తున్నారు. మల్లన్న ఖచ్చితంగా శాసనమండలిలో తన గొంతు వినిపించాలని ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకుంటూ గ్రాడ్యుయేట్స్ అందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మల్లన్నకు పూర్తి మద్దతుగా ఓటర్లు ఈరోజు నిలుస్తున్నారు. మేము కూడా మల్లన్నను బలపరిచే విధంగా మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకే వేయాలని తెలియపరుచుకుంటున్నాము. ఇతరులకు ఎలాంటి ప్రయారిటీ కూడా ఎవరు ఇస్తలేరు. మొదటగా మల్లన్నకే ఓటు వేస్తున్నారు. ఇతరులకు ఎలాంటి ఓటును వారు వినియోగించుకోవట్లేదని మేము తెలియపరుస్తున్నాము. భారీ మెజార్టీతో మల్లన్న గెలుస్తాడని మేము కోరుకుంటున్నాము. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఈరోజు కొండమల్లేపల్లి పోలింగ్ కేంద్రం నుంచి కర్ణాటక తెలంగాణ జనసమితి పార్టీ నుంచి మాట్లాడడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలకు చెందిన సామాజికవేత్త, విద్యావేత్త, తెలంగాణ ఉద్యమకారుడు, బలహీన వర్గాల నిరుద్యోగుల సమస్యల పట్ల, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లన్న గారు ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. ఎందుకంటే ఈరోజు పోలింగ్ సర్ని బట్టి చూసే ప్రతి ఒక్కరూ తీర్మార్ మల్లన్నకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రజాపాలనను ఆశీర్వదించాలని అనుకుంటున్నారు. కాబట్టి తీర్మార్ మల్లన్న గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. జై తెలంగాణ.